ఇక్కడ నేనైతే 1 వీక్ స్టడీ ప్లాన్ చేస్తున్నా గైస్. డే 1, 2 మనకి 1 వీక్ ఉంది, కరెక్ట్గా 7 days ఉంది ఎగ్జామ్కి. Feb 2 మనకి ఎగ్జామ్, సో మనకి ఎక్కువ టైం లేదు. డే 1 to 2 వచ్చేసి మీకున్న మేజర్ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి మేజర్ సబ్జెక్ట్ చదివేసేయండి గైస్. నాకైతే మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి మీ బ్రాంచ్లో మీకు ఏదైతే ఉందో అది చదివేసేయండి. నాకైతే ఈరోజు వచ్చేసి నేను సెల్ బయాలజీ చదువుకోవాలి గైస్. సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్. సో డే 2 to 3 days. ఎందుకంటే మనం ఆల్రెడీ మిడ్లో రివైన్ చదివేసాము. ఒకవేళ మీరు చదవకపోతే 2 daysలో కంప్లీట్ చేయండి గాయస్. ఇక్కడ వచ్చేసి బయోకెమిస్ట్రీ మాకు వచ్చేసి ఇది మైనర్ సబ్జెక్ట్. మీకు ఏదైతే మైనర్ సబ్జెక్ట్ ఉంటుందో, ఏదైతే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో అది వచ్చి ఈరోజు 2-3 daysలో చదివేసేయండి. ఓన్లీ 2 daysలో. డే 4 వచ్చేసి ఆర్ఎల్స్ ఓకే 2 ఓకే 4. డే 5 వచ్చేసి ఏఐ చదివేద్దాం. మనకి డిగ్రీ అందరికీ ఏఐ కామన్ కాబట్టి ఏఐ చదివేసేద్దాం. డే 6 వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ చదవండి. మీరు ఏదైతే తీసుకున్నారో హిందీ ఆర్ సాంస్క్రిట్ ఆర్ తెలుగు తీసుకున్నారో సెకండ్ లాంగ్వేజ్ చదివేసేయండి గాయస్. సెకండ్ లాంగ్వేజ్ చదివేయండి. నేను వచ్చేసి హిందీ, సో హిందీ చదవాలి. డే 7 వచ్చేసి ఇంగ్లీష్ చదవాలి. ఎందుకంటే మనకి 1 day ఆ రోజే, అండ్ డే 8 వచ్చేసి ఎగ్జామ్ డే వచ్చేసింది మనకి. ఎగ్జామ్ డే మీరు ఇంకా ముందు స్టార్ట్ చేస్తే ఇదంతా అవసరం లేదు. నేను వచ్చేసి ఎగ్జామ్ డే కూడా ఇంగ్లీష్ కాబట్టి క్విక్ రివైండ్ చేసేసుకుంటాం మార్నింగ్, సో సరిపోతుంది. ఇది ఎవరైతే 1 week జస్ట్ ఇప్పుడు 1 week ఉంది కాబట్టి 1 weekలో చదివేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అనమాట. ఎగ్జామ్ డే ఇంగ్లీష్ రివైండ్ చేసుకోండి. మార్నింగ్ రివైండ్ చేసుకోండి. దట్స్ ఇట్.